హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్‌కు హైకోర్టు పాలాభిషేకం అండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూసేయండి. అప్పుడే నేను చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకెళ్ళినట్లయితే కోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే ఆ కేసుపై వ్యాఖ్యానాలు చేయడం చట్ట విరుద్ధమని కోర్టు తీర్పుని ప్రభావితం చేసేలా మాట్లాడడం, వార్తలు రాయడం కూడా తప్పే. అందుకు వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడవద్దు అంటూ కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పైగా హంతకుడు ఫలానా హత్య చేయించింది ఫలానా అంటూ తామే తీర్పునిచ్చేసినట్లు మాట్లాడుతున్న షర్మిల, సునీత. సో, వారికి వంత పాడుతూ టీడీపీ నేతలు కూడా అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నిందలు వేస్తూ ఉన్నారు. దీంతో కడప కోర్టు ఆ కేసు గురించి మాట్లాడొద్దనైతే ఉత్తర్వులనిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను ఏపీ హైకోర్టులో సవాల్ విసిరారు సునీత, షర్మిల గారు, టీడీపీ నేత బీటెక్ రవి. సో, ఈ ముగ్గురు అలా సవాల్ చేసి మరీ హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారు ఆ ముగ్గురు. అంతేగాక వీరి పిటిషన్లను విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్లో ఉన్న కేసుల గురించి ఎలా మాట్లాడతారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను ప్రశ్నించింది హైకోర్టు. అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది. కేసు వివరాలలో విచారణలోనే ఉండగానే ఒక వ్యక్తిని హంతకుడు అని ఎలా చెప్తారని ప్రశ్నించింది హైకోర్టు. హంతకుడు అనే ముద్ర వేయడంతో పాటు హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా చెప్తున్నారని అడిగింది హైకోర్టు. అలా చెప్పడం తప్పు కాదా అని ప్రశ్నించింది హైకోర్టు. వారి వ్యాఖ్యలను నేరపూరితమైన వ్యాఖ్యల కిందికి వస్తాయని కూడా హెచ్చరించింది. అసలు 5 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని సూటిగా ప్రశ్నించింది ఆ ముగ్గురిని కూడా హైకోర్టు. ఇక కేవలం ఈ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ వివేకా హత్య కేసును హైలైట్ చేస్తున్నారని తెలుస్తోంది. కడపలో అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ఆయనపై హంతకుడని ముద్ర వేసి తాను లాభపడాలని చూస్తున్నారని, ఈ పనిలో పనిగా టీడీపీకి కూడా పరోక్ష సాయం చేస్తున్నారు షర్మిల అని అయితే అంటున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసుపై ఇక వ్యాఖ్యలు చేయడంతో పాటు వద్దని వాదించిన కింద కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేయడం మరీ వింతగా తోస్తోంది. అయితే హైకోర్టు మాత్రం ఊహించినట్టుగానే కడప కోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన ఆ ముగ్గురికి అక్షింతలైతే ఈ విధంగా వేసింది. సో, ఇక్కడే కానీ ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడినట్లయితే సమంజసము కాదు, ఇవన్నీ కూడా నేరారోపణ కిందకి వస్తాయి. సో, ఇది అయితే ఇలా జరగకూడదు అనైతే హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది.